కావాలంటే చూసుకున్నాను అలాగే చాలా బాగుంది. కరోనా తర్వాత సాఫ్ట్వేర్ బ్లూస్ అనే సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ మాకు. సో ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో మాది కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలి, కానీ కరోనా వల్ల ఎలాగ అయితే వేరే సినిమాలకి ఎఫెక్ట్ అయిందో మాకు కూడా ఎఫెక్ట్ అయింది. సో నా పేరు మహబూబ్ బాషా. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్ చేశాను, కామెడీ రోల్. సాఫ్ట్వేర్ బ్లూస్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఎవరికైనా ఫ్రెండ్ చెప్తే పలానా సినిమా చేస్తున్నా సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే సాఫ్ట్వేర్లో జరిగే భూత అన్నారు. భూత కాదరా సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే. సాఫ్ట్వేర్లో బ్లూస్ అంటే వాళ్ళ డిప్రెషన్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సంతోషాలు, ఎలాగైతే మనకు ట్యాగ్లైన్ ఉందో లవ్ కెరీర్ ఫ్రెండ్స్, దానికి సంబంధించిన బ్యాక్డ్రాప్లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో పూర్తిగా. ఇంకా అంటే డైరెక్టర్ గారు చెప్పింది ఒకటి చెప్తానండి. మనకు ఒక సీన్ ఉంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మనందరం తెలుసు, మనం అందరం వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాం, ఫేస్బుక్లో షేర్ చేసుకుంటాం, కానీ ఎవ్వరు పాటించాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఒక హోటల్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు, డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్. అర్థమైంది నీకు? అప్పుడు బేరర్ వస్తే బుద్ధి నీకు వేరే తీసుకురాబా అని తిట్టాం కానీ అర్థమైంది కదా. అప్పుడు ఫ్రెండ్ ఓహో ఇలాగా, ఓకే ఓకే అంటే మనిషిని స్టేటస్ని బట్టి, మనిషిని బట్టి చూసి మనం వాళ్ళని జడ్జ్ చేయలేం. అలా నేను డైరెక్టర్ గారిని చూసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆఫీస్లో, ఇండస్ట్రీకి మరో పర్సన్ బలి అనుకున్నాను. ఎందుకంటే ఆయన సాఫ్ట్వేర్ నుంచి వచ్చాడు, ఆయనకి ఏం తెలియదని నా ఫీలింగ్. కానీ సినిమా చేస్తున్న 2-3 రోజుల తర్వాత ఆయన కంట్రోలింగ్, అంటే నా యాక్టింగ్ పైన ఉండొచ్చు, సీన్ పైన ఉండొచ్చు, కంట్రోల్ చేస్తూ వచ్చారు. అంటే ఇలాగే కావాలి, ఇంతే కావాలి, డైలాగ్ చెప్పే విధానం కానీ అన్నీ. సో పర్లేదులే అనుకున్నాను. డబ్బింగ్లో చూసినప్పుడు కొంచెం అనిపించింది, విషయం ఉంది సినిమాలో. అంటే మనకు చేస్తున్నప్పుడు తెలియదు, మాకు చేస్తున్నప్పుడు మోర్ ఎవర్ సీన్ చేశామా, డైలాగ్ చెప్పామనే దాని మీద ఉంటుంది, కానీ ఫ్లో తెలియదు. డబ్బింగ్లో ఒక ఫ్లో చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా సినిమాలో విషయం ఉంది. ఇప్పుడు మీకు ప్రోమోలు చూసినప్పుడు అర్థమవుతుంది. సో సారీ సార్, మిమ్మల్ని చూసి నేను అలా అనుకున్నందుకు. నిజంగా మీరు చాలా జెన్యూన్ ఫిల్మ్ మేకర్ ఉన్నారండి. ఏదో కమర్షియాలిటీ చేసి డబ్బులు సంపాదించాలని రాలేదు, నాకు తెలుసు. మీరు చాలా ప్యాషనేట్తో వచ్చారు. అండ్ ఈ సినిమాలో శ్రీరామ్ మా హీరో బ్రో సూపర్ ప్రామిసింగ్గా కనపడుతున్నారు. అండ్ మా భావన చౌదరి గారు, అండ్ నాతో పాటు ఫ్రెండ్గా చేసిన రాజు బ్రో, బస్వ బ్రో, నేను కానీ అందరం చాలా క్యాజువల్గా చేసామండి సినిమా. ఏదో ఎఫెక్ట్ పెట్టేసి చాలా మనకి ప్రాణం పెట్టి అన్నట్టు కాకుండా, ఎందుకంటే ఆ ప్రాణం పెట్టాలి లేదని డైరెక్టర్ గారు చూసుకున్నారు, మా పని మేము కరెక్ట్గా చేసాం. సో ఈ సినిమా సాఫ్ట్వేర్ వాళ్ళకే కాకుండా సాఫ్ట్వేర్ సంబంధం లేని వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే చాలామంది తెలియంది ఏంటంటే సాఫ్ట్వేర్లో కూడా చాలా కామెడీ ఎలిమెంట్ జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. ఇంటర్వ్యూస్లో కానీ, టార్గెట్స్ రీచ్ అవ్వడంలో కానీ, జాబ్ పోతే ఎలా ఉంటుందో, లేక రాకపోతే ఎలా ఉంటుందో, అవన్నీ దీంట్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ సాఫ్ట్వేర్ బ్లూస్ అనే సినిమాలో చూపించారు. సో డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. సో మార్చ్లో రిలీజ్ అవుతుంది, మేబీ 3rd or 4th వీక్లో. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అండ్ సార్ మీరు ఇలాంటి జెన్యూన్ ఫిల్మ్స్, జెన్యూన్ కాన్సెప్ట్తో చేసిన ఇలాగే ఇంతే ఎఫెక్ట్తో మళ్ళీ ఇంకో సినిమా కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఒక చిన్న సినిమా అండి ఇది, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారు సార్. సినిమా చేసేటప్పుడు ఇందులో నేను చేసిన క్యారెక్టరు తమిళియన్ క్యారెక్టర్ అండి. తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎలాగని, నేను అంత పెద్దగా చదువుకోలేదు, కానీ ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులు, ఇంగ్లీష్ డైలాగులు అవన్నీ చూస్తే అబ్బా నా దగ్గర కూడా విషయం ఉందని నాకు అప్పుడే అర్థమైందండి. సినిమా కామెడీ చాలా బాగుంటుందండి. నేను హీరో గారు, హీరోయిన్ గారు మరియు ఫ్రెండ్స్ వీళ్ళతో చేసిన సీన్లు అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకెవరికి తెలియదు, మీరు మొన్న ప్రోమో చేశారంట, సినిమా ఇక్కడ షో చేశారని తెలిసింది. ప్రివ్యూ చేశారండి, సారీ అంతే, ఇంగ్లీష్ మాత్రం మన గురించి. ఒక షూటింగ్ చేస్తుంటే ఒక లైట్ మ్యాన్ వచ్చాడండి, మీరు సినిమా చేశారు కదండి అని ఆయన గారు చెప్తుంటే అప్పుడు నాకు రిజల్ట్ అర్థమైపోయిందండి. సినిమా చాలా బాగుందండి, మీ కామెడీ చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ఏ సినిమా భయ్యా ఏంటంటే అప్పుడు డీటెయిల్ చెప్పారండి, ఇలా చూశానండి షో అని చెప్పేసి. ఓరి అమ్మాయి, అప్పుడే అది మాకు తర్వాత నేను డైరెక్టర్ గారు ఫోన్ చేసి అడిగితే చెప్పారు, అనుకోకుండా జరిగిందండి, ఏ సినిమా ఎవరికి చెప్పలేదండి. షాక్ అయ్యానండి. ఉయ్యాల జంపాలకి ఫస్ట్ నాకు అలాంటిది ఒకటి జరిగింది. దాని తర్వాత మళ్ళీ
ఇప్పుడు ఈ షో ద్వారా జరిగిందండి. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది సార్. మంచి లాభాలు వచ్చి మీరు నెక్స్ట్ కంటిన్యూ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కూడా మాతోనే చేసేటట్టు కొంచెం ట్రై చేయండి సార్. మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాఫ్ట్వేర్ ప్లస్ దీంట్లో నేను ఓబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ ఉమాశంకర్ గారు నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. రెండు మూడు చిన్న సినిమాలు చేశాను, బట్ దీంట్లో సార్ నాకు మంచి ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఫ్టర్ కరోనా తర్వాత ఫస్ట్ టైం మేము ముందుకొచ్చి సినిమా గురించి మాట్లాడడం జరుగుతుంది. సో సినిమా డెఫినెట్లీ బాగుంటుందండి. చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం, చూస్తూ మీరు కూడా చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. సో టెక్నికల్ టీమ్కి, మా కోఆర్డినేటర్ గణేష్ గారికి, మా అసోసియేట్ కోటి నందు, మా కెమెరామెన్ గోపి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా కోఆపరేటివ్గా ఉండి ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేసుకుంటూ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి సినిమాని అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా చేస్తారు అన్నట్టు కాకుండా నిజంగానే ఒక పర్ఫెక్ట్ ఒక డైరెక్టర్గా ఎలా చేస్తారు అన్నట్టుగానే చేశారని మీరు ఆల్రెడీ చూస్తున్నారు ప్రోమోస్లో కూడా ఎలా వచ్చాయనేది. సో సినిమా అనేది డెఫినెట్లీ బాగుండబోతుంది. అండ్ మా హీరో శ్రీరామ్ బ్రో, సచ్ ఎ లవ్లీ గై అండ్ అ ఫెంటాస్టిక్ పర్సన్ అండ్ వెరీ కోఆపరేటివ్ బ్రో. యూ గోన్ బీ ద రాక్ స్టార్ నెక్స్ట్ అగైన్. మా హీరోయిన్ గారు భావన గారు, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ హోల్ మేము ముగ్గురం కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్ ప్లే చేసాం, రాజు బ్రో అండ్ బాషా బ్రో. సో సినిమా వరకే ఫ్రెండ్స్ కాకుండా సినిమా అయిపోయిన తర్వాత కూడా మేము ఫ్రెండ్స్ లాగా ఉన్నాం ఇప్పటివరకు కూడా. సో డెఫినెట్లీ మీ అందరికి సినిమా నచ్చుతుందండి. ఖచ్చితంగా మార్చ్లో రాబోతున్నాం కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి అందరూ చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి. సో కరోనా టైంలో కూడా చాలా అందరూ ఇబ్బంది పడ్డాం అందరూ. సో మళ్ళీ సినిమా అనే మన ప్రపంచంలోకి వచ్చాం. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సినిమా, నా పేరు సుభాష్ ఆనంద్. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. నేనే చాలా కూల్గా కామ్గా ఉంటాను, డైరెక్టర్ గారు ఇంకా నాకంటే కామ్గా ఉంటారు. కానీ నైస్ వర్క్ అండి. చాలా వర్క్ చేస్తున్నప్పుడు, సాంగ్స్ చేస్తున్నప్పుడు అంటే మామూలుగా ఏంటంటే సాఫ్ట్వేర్స్ అంటే మనకు కొంచెం చులకన భావన ఉంటుంది. కానీ సార్ కథ చెప్తున్నప్పుడు కానీ, దానికి పని చేస్తున్నప్పుడు కానీ, సో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి అనేది ఈ కథలో నేను చూశాను. సాంగ్స్ చేస్తున్నప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశాం. ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని, మా అందరికి మంచి పేరు తేవాలని, ఇంకా మీ కోఆపరేషన్ ఎక్కువ మాకు లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I thank all the media people for coming here today and attending this conference. I know थोड़ा difficult है इस टाइम पे, कोविड and all and everything, but I really appreciate कि आप लोग सब यहाँ आए और हमारे इस प्रेस कॉन्फ्रेंस को कवर कर रहे हैं. Okay. I don't know, मेरी जर्नी बहुत ही फुल ऑफ एक्सपीरियंस रही है. बहुत सारे अप्स एंड डाउन्स आए हैं. हिंदी इज़ ओके या शुड आई स्पीक इन इंग्लिश? हिंदी इज़ ओके राइट? तो I don't know Telugu. I'm learning Telugu. Konsam I can speak, but not much. I can understand though. So today, before coming for the press conference, my sister said, "Ki this is your first time, and there won't be a first time the second time." So this is very special to me, and everything in this journey, from the start of my audition for this movie till the date I am here, this is my first time, first movie, first step for going a long way. So it is very special to my heart, and this journey has been amazing because of all these people who are sitting here, the people there, the entire cast and crew of Software Blues has been wonderfully amazing to me, has helped me throughout, be it Telugu, be it adjusting in Hyderabad. मैं कभी इससे पहले हैदराबाद नहीं आई थी, तो मेरे लिए फर्स्ट एक्सपीरियंस था हैदराबाद भी. इनफैक्ट मैं साउथ में ही कहीं नहीं गई थी. तो इट हैज़ बीन अमेजिंग, एंड आई होप कि दिस मूवी, you know, there's a lot of stress already because in the world, because of COVID, because of all the tensions that we go through. I hope this movie brings a smile to everyone's face, makes everybody laugh, because that was the motive of this movie, you know, to make you happy and to make you feel कि end में सब कुछ अच्छा हो ही जाता है, no matter what. And as Shah Rukh Khan said
कि जब तक सब ठीक ना हो तब तक वो अंत नहीं होता. So we will come out of this COVID and we will be happy again, we'll be free again. But until then, I request everyone to be safe and maintain distance. But do watch this movie because हमें बहुत मज़ा आया ये movie करके. We had an amazing time shooting this movie and I hope people see that, people feel that while watching this movie. Thank you so much. నా పేరు శ్రీరామ్ నిమ్మల. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా థ్యాంక్స్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా థ్యాంక్స్ అండి. సినిమాలు అంటేనే మీడియా, మీడియా అంటేనే సినిమాలు అన్నట్టుగా ఉంటుంది నార్మల్గా. ఎట్లుంటుందంటే ప్రతి ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కానీ ఎవరైనా ఇట్లా యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మీడియాని లేపాలన్నమాట. అట్లా అనుకుంటారు అందరూ. కాకపోతే ఏంటంటే మమ్మల్ని రీచ్ చేసేది వాళ్ళే కాబట్టి మేము వాళ్ళు చెప్పుకునే థ్యాంక్స్ ఇది. భయ్య మీ అందరికి కూడా చెప్తున్నా, నేను లేపుతాను, నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ, చాలా థ్యాంక్స్. ఈ ఫేస్ అందులో టీవీలో కనిపించాలన్నా లేదా యూట్యూబ్లో కనిపించాలన్నా ఎక్కడ కనిపించాలన్నా మీరే కాబట్టి మాకు వారధి లాంటి వారు, మీకు చాలా థ్యాంక్స్. అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే సాఫ్ట్వేర్ బ్లూస్ అస్సలు నాకు సంబంధం లేదు. సాఫ్ట్వేర్ అంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఎట్లుంటుంది, ఇంతవరకు ఒక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయింది లేదు నేను ఎప్పుడు, సాఫ్ట్వేర్ ఆఫీస్ కానీ ఇంకేదైనా. అలాంటిది మా డైరెక్టర్ గారు నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి సాఫ్ట్వేర్ కష్టాలు తెలిపి అందులో ఉండే ఫన్ని చూపించి అందులో ఉండే లగ్జరీ చూపించి అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమంటారు, ఎవరైనా సాఫ్ట్వేర్ అంటే అరే నీకేంట్రా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. కరెక్టే, వాడికి ఏంటి, వాడికి ఉన్నాయి అందులో ఇందులో కనిపిస్తాయి. ఆడికి శాలరీలు, ఆడి ఎంజాయ్మెంట్లు, ఆడి ఫన్, ఎంటర్టైన్మెంట్, ఆడికి ఉండే ప్రెషర్లు, టార్చర్లు. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా మనం వెళ్తాం కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ బయటకి ఎక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు చూసి ఇంత పొట్టలు వేసుకుని ఉంటారు అనమాట. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అట్లనే. అంటే వాళ్ళు వర్క్లో పడిపోయి ఎట్లా తయారైపోతారంటే ఎంజాయ్మెంట్ అనుకుంటాం మనం అందరం, కానీ ఆ స్ట్రెస్కి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి పొట్టలు బయటకు వచ్చేసి బాడీ షేప్ అవుట్ అయిపోయి అట్లా తయారైపోతారు నార్మల్గా. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ అనే కాదు, నాకే సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియదు. నేనే ఎంజాయ్ చేసిన సినిమాని షూట్ చేసేటప్పుడు కానీ మొన్నే ప్రివ్యూ చూసాను అనమాట. ఏం చేసామంటే ప్రివ్యూలో జస్ట్ మా డైరెక్టర్ గారికి తెలిసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం నాకు మా తమ్ముడు ద్వారా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి నార్మల్గా జస్ట్ మేము ఆడియన్స్లో కూర్చొని సినిమా చూసాం. అరే ఏమి అసలు సినిమాకి సంబంధం లేదు, ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళని పిలిచాను నార్మల్గా. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్సే మనకు ముఖ్యం కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళందరినీ పిలిచి చూస్తే వాళ్ళు ఎట్లా అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నారు, అరే వీడు వాడరా, అరే ఈ క్యారెక్టర్, ఈ మేనేజర్ వీడరా, వీడు మావోడరా, అట్లా కనెక్ట్ అయిపోయారు అందరు కూడా. వాళ్ళనే కాకుండా అందులో ఉన్న వీళ్ళ కష్టాలని, అంటే పక్కడి కష్టాలు ఎప్పుడు మనకి వాడి టార్చర్ పడుతున్న కొద్దీ వాడి డిప్రెషన్లు కష్టాలని మనకు హ్యాపీగా కనిపిస్తుంది. అంటే మనం వాడిని చూసి వాడి కష్టాలు చూసి నవ్వుకుంటాం మనం. ఇందులో కూడా మనం అదే జరుగుతుంది. అవతలోడిని వాడు పడే కష్టాలు కానీ తిప్పలు కానీ ఫన్నీ వేగా ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తాం ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా గురించి ఇంకేం చెప్పాలి, నార్మల్గా సినిమా అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏదో థ్రిల్లర్ అనేసరికి ఇంకేదో సినిమా వస్తుందంటే మనకి ఎక్కువ రెగ్యులర్గా ఏమైపోయింది, ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మనం సినిమాలో. ట్విస్ట్లు ఇప్పుడు ఇంకేం ట్విస్ట్ ఉందంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేసరికి ట్విస్ట్లు ఎక్కడ ఉన్నాయి, ఏముంది సినిమాలో అని చూస్తూ ఉంటాం. ఈ సినిమాకి వచ్చేసరికి ట్విస్టులే ఉండవు, ఇందులో అస్సలు ఉండవు ట్విస్టులు. మీకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది ఈ సినిమా, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇది ఒక ఫన్ రైడ్ అని చెప్పొచ్చు, ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయాలంటే ఎక్స్పెక్ట్ చేయండి, నేను దానికి మాత్రం గ్యారంటీ ఇస్తా. అండ్ ఇంకోటి, డైరెక్టర్ గారు ఆయన ఫస్ట్ సినిమా ఇది, ఫస్ట్ సినిమా అని మీకు ఎక్కడ అనిపించదు. అట్ సేమ్ టైం ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 4 lakhs శాలరీ వదులుకొని మరి ఈ సినిమా చేయడానికి వచ్చారు. నేను నేను కూడా అనుకున్నాను, ఇందాక మా భాష చెప్పినట్టు ఈయన ఎందుకు అబ్బా 4 lakhs వదులుకొని ఎందుకు వచ్చిండినా అనుకున్నా. కాదు, 4 lakhs కాదు, 4 lakhs అసలు మ్యాటరే కాదు అనిపించింది ఆయన ఈ సినిమా చేయడం. అండ్ కంప్లీట్లీ ఒక మనకి తెలియని విషయాన్ని మనం టచ్ చేయడం వేరు, కంప్లీట్లీ మనకు తెలిసిన విషయాన్ని చెప్పడం వేరు. ఈ సినిమాలో మా డైరెక్టర్ అదే చెప్పారు, కంప్లీట్గా సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో ఎట్లా ఉంటుంది
ఆయనకి కంప్లీట్ ఎంత ఎంత డెప్త్ నుంచి మనం చెప్పొచ్చు ఒక సబ్జెక్ట్ని, మనకు నార్మల్ జనాలకు తెలియని విషయాలు తెలిసేటట్టుగా చాలా ఫన్నీ వేగా ఎట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది మనం ఈ సినిమాలో చూస్తాం. అండ్ ఇంకేమైనా ఉన్నాయా సార్? మర్చిపోయాను నేను, నాకేం గుర్తొస్తలేం ఇవన్నీ ఇప్పుడు. అది ఎస్, మా క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలి. అండ్ భావనా చౌదరి, ఆ అమ్మాయి కొత్త అమ్మాయినా కూడా మనం చూస్తాం ఈ సినిమాలో చాలా మన తెలుగు అమ్మాయిలానే అనిపిస్తుంది. నాకైతే ఇప్పటికీ ఈ అమ్మాయి ఇక్కడికి మైక్ పట్టుకొని వచ్చి మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఏంది ఈ అమ్మాయి వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడట్లేంటి అనిపిస్తుంది. అంటే మన సినిమాలో చూసినా కూడా అట్లాగే అనిపిస్తుంది మనకి. తనకు తెలుగు రాదు అని మనం ఎవరు అనుకోము. నిజంగా తను చాలా బాగా చేసింది. మీరు కూడా చూసిన తర్వాత అదే ఫీల్ అవుతారు సినిమాలో. అండ్ ఇంకా మా క్యాస్ట్ మన భాష గారు, మన బసవ, మన రాజు అండ్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా వాళ్ళందరూ ఇక్కడ లేరు, వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా కాబట్టి. అండ్ అందరికీ థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేశారు సినిమాలందరూ కూడా. ఎట్లా అంటే మేము సినిమా చేసినంతసేపు మాకు ఫస్ట్ ఒక 2-3 డేస్ అర్థం కాలేదు, అసలు ఏం చేస్తున్నామో తెలియకుండా చేసినాము. స్క్రీన్ మీద చూస్తే అప్పుడు అర్థమైంది, అరే ఇందులో ఇంత ఫన్ ఉందా అని చెప్పి. ఇక్కడ కూడా మేము కష్టపడి చేసినామని చెప్పడానికి లేదు, చాలా ఇష్టపడి చాలా సరదాగా ఆడుతూ పాడుతూ చేసినాము. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో ఉన్నాయి ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఆ 3 సాంగ్స్ కూడా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టవు, పిక్చరైజేషన్ వైజ్గా చూసుకున్నా, మ్యూజిక్ వైజ్గా చూసుకున్నా. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోటి, నందు, నవీన్, మా కో డైరెక్టర్ గారు గణేష్ గారు అందరు కూడా బాగా కష్టపడ్డారు సినిమా గురించి. అంటే మాదేముండదు, మేమేం చేసినా కూడా మేము ఎంత బాగా చేయాలన్నా కూడా వాళ్ళే కష్టపడతారు కాబట్టి. ఎండ్ ఆఫ్ ద డే సార్ ఎక్కువసేపు మాట్లాడుతున్నా సార్, ఎక్కువైనా తెలియట్లేదు, ఫ్లో వెళ్తుంది. థ్యాంక్ యూ అందరికీ, సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మా ఎడిటర్ గారికి, మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా ఓపికగా ఉన్నారు ఇంతసేపు నేను మాట్లాడుతున్నా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారికి ఇంకొకసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డెఫినెట్లీ నేను ఒక కొత్త ఫేస్ అయినప్పటికీ ఈ సినిమాతో నేను నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా. అండ్ మా సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ కూడా ప్రొడ్యూసర్ అందరికీ చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా థ్యాంక్స్ అండి, స్పెషల్ థ్యాంక్స్. అంటే దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డైరెక్ట్గా ఒక మూవీ ప్లాన్ చేశానండి అది. సో ఇలాంటివి నాకు యాక్చువల్గా అలవాట్లేదు కాబట్టి కొంచెం స్టామరింగ్ వచ్చినా కానీ ప్లీజ్ బేర్ విత్ మీ, బట్ ఐ విల్ సే వాట్ ఐ హ్యావ్ టు సే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై కొలీగ్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడే వెన్ ఐ సెడ్ అబౌట్ ది సాఫ్ట్వేర్ బ్లూస్ మూవీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు దే డి నాట్ డిస్కరేజ్ మీ, ఎందుకంటే శాలరీ వస్తుంది హ్యాపీగా ఉండకుండా ఈ సినిమాలు ఎందుకు అనకుండా. సో దే ఎంకరేజ్ మీ అండ్ దే హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండి. సో దట్స్ ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్ స్పెషలీ ఇన్ దిస్ అకేషన్ యాక్చువల్లీ. అండ్ సినిమా గురించి వస్తే ఒక 20-25 years బ్యాక్ హైదరాబాద్ బ్లూస్ అని ఒక మూవీ వచ్చిందండి. సో అప్పుడు ఐ యాక్చువల్లీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ బ్లూస్ అనే మీనింగ్ నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు కూడా బ్లూస్ అంటే కొంతమందికి తెలియదు వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీనింగ్ అనేది. బ్లూస్ అంటే యాక్చువల్గా కష్టాలు, హైదరాబాద్ బ్లూస్ అంటే హైదరాబాద్లో ఉన్న కష్టాలు లేదా వాట్ ఎవర్ ఆర్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే సాఫ్ట్వేర్ కష్టాలు అని. ఈ సాఫ్ట్వేర్ కష్టాలని పెట్టి మనం వీ బ్రాటప్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ కామెడీ ఇన్ దిస్ అండి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫన్. ఒక మూవీ కూడా సరిపోదు, చిన్న చిన్న విషయాలు, ఇంటర్వ్యూస్ కావచ్చు, క్లయింట్స్ అని, కస్టమర్ ఇంటరాక్షన్స్ అని, మీటింగ్స్ అని, ఇవన్నీ దేర్ లాట్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్. సో అట్లీస్ట్ 2 to 3 మూవీస్ చేయొచ్చు విత్ దట్ ఇన్ దట్ ఇండస్ట్రీ. సో అది ఎవరు టచ్ అయిన పాయింట్ అది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ తెలుగు. సో అప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వీఆర్ డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్స్క్లూజివ్గా తీసుకొని బ్రింగ్ దట్ ఆ ఫన్ తీసుకొచ్చి ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫన్ అండి. ఇది ఇట్స్ నథింగ్ లైక్ సేయింగ్ దట్
వీఆర్ గోయింగ్ టు మిస్ ఎనీ లాగింగ్ అని అలాంటివి ఏమి ఉండవు. అది ఇట్స్ స్ట్రైట్ ఫన్ అండ్ కామెడీ విత్ మోర్ ఎంపథెటికల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే లేదా వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ కూడా ఉండొచ్చు, బట్ స్లైట్లీ ఎగ్జాగరేటెడ్ టు ఫిట్ ఇన్ టు ద మూవీ అనమాట అది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలాగో ఎంజాయ్ చేస్తారు, అలాగని వేరే జనరల్ ఆడియన్స్ కూడా దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఎందుకంటే దే ఆల్సో వాళ్ళకు కూడా తెలియదు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, కంపెనీ లోపల ఎలా ఉంటారు, జాబ్స్ ఎలా సెర్చ్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే సో దే విల్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ టు నో. సో ఇట్ వాజ్ మేడ్ దట్ ఆ లుక్ ఆ ఫీల్ పోకుండా ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ మేడ్ యాజ్ ఇట్ ఈస్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా ఉంటారు అలానే డైరెక్ట్గానే పిక్ చేసిన మూవీ సీన్స్ అండి అన్నీ అవి. సో దాంట్లోనే కొన్ని అన్ని మిక్స్ చేయడం జరిగింది. సో బోత్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఆడియన్స్ కూడా ఈజీ కనెక్ట్ అయిపోతారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఈ మూవీకి మీడియా షుడ్ యాక్చువల్లీ మీ క్రియేటివ్ దీన్ని యూజ్ చేసి ఐ థింక్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ మూవీ. I think it has to reach a lot of audiences. I think అది మీ వల్లే జరుగుతుంది. I hope you all help us in this way. And yeah, coming to the crew part. So మాకు టెక్నికల్ క్రూ వచ్చి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ has helped me very lot అండి. చాలా హెల్ప్ చేశారు నాకు వాళ్ళు, being the first timer in the industry, so they helped me very lot. And Subhash Gaur has made very great music and I think so 3 songs are very extraordinary and apt to the movie. So we may ఏదో సాంగ్ పెట్టాలని పెట్టలేదు, ఇట్స్ ద సాంగ్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద మూవీ. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. ఏదో సాంగ్ ఒక సాంగ్ పెట్టేసి ఇక్కడ ఏదో చేయించాలని కాదు, బట్ ఇట్ యాక్చువల్లీ రిక్వైర్స్ ఇన్ ద మూవీ అనమాట. థ్యాంక్ యూ కోటి అండ్ నందేష్ అండ్ గణేష్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ మూవీ. మన క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే, సో ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకుంటారు మీరు. సో వాళ్ళంత డెడికేటెడ్ వర్క్ చేశారండి దీంట్లో. సో దో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ సాఫ్ట్వేర్ ఎలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళ గెస్సెస్ ఎలా ఉంటాయని, సో దే రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ టు గెట్ దోస్ థింగ్స్ అండి. దే మేడ్ ఇట్ వెరీ న్యాచురల్ దట్ నీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో దే ఆర్ రియలీ సర్చింగ్ ఫర్ ద జాబ్. ఒక జాబ్ చేసే వాళ్ళు ఎలా కష్టపడతారు, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది దే డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్. థ్యాంక్స్ భాషా, బసవా అండ్ రాజు. రాజు హ్యాస్ డన్ ఎ తమిళ్ క్యారెక్టర్. తను ఏంటంటే ఒక తమిళనాడు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ ఎత్తుక్కుంటే తను పడే కష్టాలు ఫన్నీ వేలో డిజైన్ చేసామండి తన క్యారెక్టర్ని. ఇట్ హెస్ కమ్ అప్ వెరీ వెల్. థ్యాంక్ యూ. అండ్ మన హీరోయిన్ దగ్గరికి వస్తే షీఈ్ highly dedicated and very quick learner. So తనకు తెలుగు రాకపోయినా కానీ షీ యూస్ టు లెర్న్ దోస్ డైలాగ్స్ అండ్ దట్ లిప్ సింగ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చేసిందండి. షీ ఈజ్ రియలీ ట్రెమెండస్ యాక్టర్. ఐ థింక్ షీ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఐ థింక్ షీ విల్ బికమ్ ఎ గ్రేట్ స్టార్ ఇన్ ద ఫ్యూచర్. హోపింగ్ సో. అండ్ యూ విల్ బికమ్ ఆల్సో భావన. హీరో so that he has got that presence in the screen, and so once you see him on the screen, that you can feel that presence. So he had done a very tremendous, great job. Thanks Sriram. Yeah, luckily I got a very good crew and the acting side nunchi. So anduvalla endante every scene has projected in the whatever I need to tell it. And Subhash garu, thank you so much. Editor has done a very great job. DOP raledu Nimma Gopi. I think he has stuck in Tirupatilo shooting undagipoyaru. So he has done a very good job. So I need to thank him for that. Inka cinema story vishayaniki vaste, so it's completely software backdrop lo unna gaani there is a lot of emotions. So as I told you, software blues, love, career and friends ani. Love కష్టాలు, కెరియర్ కష్టాలు, ఫ్రెండ్స్ కష్టాలు, ఇవన్నీ కలిపే సాఫ్ట్వేర్ బ్లూస్ అండి. సో ఒక సింగిల్ లైన్లో ఈ స్టోరీ గురించి చెప్పమంటే, ఒక దీంట్లో ఉన్న ప్రొటగనిస్ట్ వచ్చి బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం ట్రై చేస్తుంటాడు. సో ఎందుకు ఎలా వచ్చింది అనేది ద హోల్ మూవీ రన్స్ అండి. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ ద సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్, సో విచ్ గివ్స్ దట్ ఫ్రెష్నెస్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ and hopefully we'll be hitting the theaters in 3rd or 4th
థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ ఆఫ్ మార్చ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఈ సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పై నిర్మించినటువంటి సినిమా సాఫ్ట్వేర్ బ్లూస్. దీనికి నేను కో డైరెక్టర్గా వర్క్ చేశాను. నా పేరు గణేష్ ముత్యాల. ఈ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. అందరూ ఒకరికి నుంచి ఒకరు పోటీగా వర్క్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు ఉమాశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సాఫ్ట్వేర్ బ్లూస్ మూవీ గురించి చెప్పాలంటే ముందుగా ఉమాశంకర్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సార్ ఈ మూవీ గురించి డెఫినెట్లీ సార్ ఈ నెక్స్ట్ శేఖర్ కమ్లా ఫర్ ద ఇండస్ట్రీ సార్. ఇది నేను రాసిస్తున్నాను. ఐ నో అబౌట్ ఇట్ బికాజ్ ఆయన చేసిన మూవీ హ్యాపీ డేస్ సెకండ్ వర్షన్ లాగా ఉంటుంది ఇది. ట్రస్ట్ మీ, యూ విల్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండ్ డోంట్ డూ ఇట్ పైరసీ. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఈ మూవీ గురించి ఎక్కువ అండ్ మై శ్రీరామ్ నిమ్లా గారు, భావన మేడం గారు, దే సపోర్టెడ్ మీ వెరీ వెల్ డ్యూరింగ్ ద షూట్ అండ్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈవెన్ కోటి గారు, మై ఏడి గణేష్ గారు, everyone supported me during the shoot. That's all about this movie. Thank you. March 26th అండి. So this is what we want to announce. That's the reason for the press meet. So yeah, third or fourth week అనుకున్నాం కానీ సో March 26th అనేది you are planning to do that అన్నట్టు. Thank you so much. Yeah. Thank you. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.